రాత్రి 10 గంటలు. అప్పుడే అపర్ణ, ఆనంద్ భోజనం ముగించి బెడ్ రూమ్ కి పోబోతున్నారు. ఇద్దరూ భోజనం చేస్తున్నప్పుడే అపర్ణ ఫోన్ చాలాసార్లు మ్రోగింది. ఒకసారి అపర్ణ ఎంగిలి చేత్తోనే వెళ్లి ఎవరు కాల్ చేస్తున్నారో చూసి డిస్కనెక్ట్ చేసి వచ్చి కూచుంది. ఎవరు అపర్ణ ఫోన్? బాయ్ ఫ్రెండ్ కాదు కదా అన్నాడు చిలిపిగా. బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ తర్వాత మాట్లాడతాలే అన్నది అపర్ణ. ఏంటో కనుక్కోపోయావ్ ఇన్నిసార్లు ఫోన్ చేస్తుంది. ఏం కష్టమో అన్నాడు ఆనంద్. ఏం లేదులే తర్వాత మాట్లాడతా అని అన్నది అపర్ణ తిన్న కంచాలు సింక్లో పడేస్తూ. ఆనంద్ పైన ఉన్న బెడ్ రూమ్ కి వెళ్లిపోయాడు. అపర్ణ వంటిల్లు సర్దుతుండగా మళ్లీ ఫోన్ చేసింది దుర్గే. అపర్ణ మనసంతా అదోలా అయిపోయింది. ఫోన్ ఎత్తదల్చుకోలేదు. ఫోన్లో కథ ఎలాటిదో ఆమెకి తెలుసు. ఆనంద్ అపర్ణల పెళ్లి నెల క్రితమే జరిగింది. ఇద్దరూ ఒకరినొకరు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు. అన్యోన్యంగా దాంపత్యం చేస్తున్నారు. అన్నీ సర్ది తను కూడా బెడ్ రూమ్ కి వెళ్ళింది అపర్ణ. ఏమిటి ఇంతసేపు పట్టింది మేడం? ఇక్కడ కొత్త పెళ్లికొడుకు ఆవురావురు మంటుంటే అన్నాడు ఆనంద్. నీ పెళ్ళాం ఎక్కడికి పారిపోదులెండి. నూరేళ్లు తమ సేవలోనే ఉంటుంది అన్నది అపర్ణ నవ్వుతూ. ఫోన్ చేశావా అడిగాడు ఆనంద్. ఇప్పుడు అవసరమా ఆ టాపిక్? ప్లీజ్ మూడ్ చెడగొట్టకు అంది అపర్ణ. పక్కన పడుకొన్న అపర్ణని దగ్గరికి తీసుకొని ఈ అందం దక్కటానికి ఎన్నాళ్లు అవస్థ పెట్టావు? దక్కటం అంటూ జరిగాక ఆ కష్టం మరిచిపోయా అపర్ణ అన్నాడు. నోట మాటలు వస్తున్నాయి. చేతులు కట్టిన చీరె జాకెట్ వగైరాల నుండి దేహాన్ని విముక్తి చేస్తున్నాయి. రంగురంగుల అలంకరణల నుండి పాలరాతి విగ్రహం సహజ రూపం దాల్చి అతని ముందు ఆవిష్కృతం అయింది. అతని చేతి వేళ్లు సరిగమలు మీటుతుంటే ఆమె నోటి నుంచి నిట్టూర్పుల రాగాలు ప్రవహిస్తున్నాయి. అతను చూపులు ఆమె దేహపు కొండలు లోయలు దాటుతుంటే ఆమె సిగ్గు ఏరై పారుతుంది. ఆ చూపులు తట్టుకోలేక తన వంటి సిరులు చూపలేక వాటిని అతని దేహానికి అదిమిపట్టి అతన్ని గట్టిగా చుట్టేసింది అపర్ణ. ఆమె మెత్తటి వెచ్చటి గూడులో చేరి అతని గోరింక అచ్చికబుచికలు చాలాసేపే ఆడింది. పురుషుడు మాత్రమే ఇచ్చే ఈ అనుభూతి కోసం ఆడది కౌమారాలు దాటిన నాటి నుంచి కలలు కంటుంది. కలలు తీరితే ఆ జీవితం ధన్యం అవుతుంది. మరికొన్ని మార్లు ఆనంద పాయసాలు సేవించి దంపతులిద్దరూ సోలిపోయారు. మర్నాడు ఉదయం ఆనంద్ ఆఫీస్కి రెడీ అవుతున్నాడు. అపర్ణ బాక్స్ రెడీ చేస్తున్నది. అప్పుడు గేట్ తెరిచిన చప్పుడైంది. ఎవరో అని చూశాడు. ఆమె ఎవరనేది అతనికి తెలియదు. ఆమె నేరుగా ఇంట్లోకి వెళ్లిపోయింది. అపర్ణ అపర్ణ అంటూ కాస్త పెద్దగానే పిలుస్తోంది. సరే ఆడవాళ్ల మాటలు మనకెందుకులే. అపర్ణకి క్లాస్ మేట్ లేదా ఫ్రెండ్ అయి ఉండొచ్చు అని ఆనంద్ షూ వేసుకుంటున్నాడు. అపర్ణ బయటకి వచ్చింది. ఏంటి అప్పు ఎన్నిసార్లు ఫోన్ చేశాను రాత్రి నీకు? ఫోన్ ఎత్తవే. నన్నెందుకు ఇలా బాధిస్తున్నావ్? నేనేం తప్పు చేశాను? అన్నాళ్లు కలిసి మెలిసి ఉన్నాం కదా. మన స్నేహం అప్పుడే మరిచిపోయావా అంటోంది దుర్గా. ఆ రోజులు వేరు కదా దుర్గా. ఇప్పుడు నా పెళ్లయింది. సంసారం ఏర్పడింది. అప్పటిలా కలవలేము, ఉండలేము కదా. నో నాకదంతా తెలియదు. నీకప్పుడే చెప్పాను. పెళ్లి వద్దే, మనం ఇలాగే కలిసి ఉందామని. నువ్వంటే నాకెంత ఇష్టమో తెలియదా నీకు? నువ్వు లేకుంటే రాత్రంతా నిదుర లేదు నాకు. ఏం చేయాలో అర్థం కావటం లేదు. నా తల పగిలిపోతుంది అని దుర్గ అక్కడున్న పింగాణీ గిన్నె కోపంగా విసిరి కొట్టింది. అది పెద్ద శబ్దంతో ముక్కలయింది. ఆనంద్ అప్పుడు జోక్యం చేసుకున్నాడు. ఏమండీ ఎవరు మీరు మా ఇంటికి వచ్చి ఏమిటి ఈ అల్లరి? అపర్ణ వాట్ ఇస్ దిస్? ఎవరీమే? ఎందుకిలా చేస్తోంది? ఆమె దుర్గా, నా ఫ్రెండ్. ఇద్దరం కలిసి ఒకచోటే ఉండేవాళ్లం డిగ్రీ చదివే రోజుల్లో. రాత్రి ఫోన్ చేస్తే ఎత్తలేదని కోపం వచ్చినట్టుంది అంతే అన్నది అపర్ణ నెమ్మదిగా. అయితే ఈ గిన్నెలు పగలగొట్టటం ఏమిటి? ఇదేం స్నేహం అపర్ణ? అసలేం జరుగుతోంది? ఓ మీరేనా నా అపర్ణ పతిదేవులు? చూడండి మాది 5 ఏళ్ల స్నేహం. ఇంటర్ నుంచి డిగ్రీ దాన్క కలిసి చదివాం. ఒకటే కంచం ఒకటే మంచం. నేను దాన్ని వదిలి ఉండలేను. అది నన్ను వదిలి ఉండలేదు. మీరు నిన్నగాక మొన్న వచ్చారు. మీరు కాపరం చేసుకుంటే చేసుకోండి. కానీ నా అపర్ణని నాకు దూరం చేస్తే మాత్రం ఊరుకోను ముందే చెబుతున్నా అన్నది దుర్గా. వాట్ ఈస్ దిస్ నాన్సెన్స్? ఇదేం స్నేహం అన్నాడు ఆనంద్. మా స్నేహం నీకర్థం కాదులే సార్. మీరు నన్ను దీన్ని విడదీయాలనుకుంటే మీ ఇద్దరినీ విడదీయటం నా పని అన్నది దుర్గా. ఏవండి మీరు వెళ్ళండి నేను తనతో మాట్లాడతాను అన్నది అపర్ణ. దుర్గ వంక అదోలా చూస్తూ బండి స్టార్ట్ చేసి వెళ్ళిపోయాడు ఆనంద్. దుర్గ ఎందుకిలా చేస్తున్నావ్? నాకు పెళ్లయింది. నాకో భర్త ఉన్నాడు. నా మానాన నన్ను వదిలేయవే. నాకు నీ పద్ధతి చూస్తే భయంగా ఉంది అన్నది అపర్ణ. ఎందుకే భయం నేనున్నాను. ప్రాణం అడ్డం వేసి కాపాడుకుంటా నీకేమన్నా ఆపద వస్తే. పోయి పోయి మగాడి వలలో ఎలా పడ్డావే. నిన్ను ఎంతగా ప్రేమించాను. ఇంతేనా?
ధాటిగా మాట్లాడుతూ వచ్చిన దుర్గ ఉన్నట్టుండి భోరుమన్నది. ఏడవకు దుర్గా, మనం ఆడపిల్లలం. దేవుడు మనకి ప్రత్యేకమైన పనుల కోసం ఇక్కడికి పంపించాడు. నీకెన్నో సార్లు చెప్పాను నీ పద్ధతి సరి కాదు అని. నువ్వు మారటం లేదు. అలా అయితే నువ్వు నీ స్నేహం నాకు అక్కరలేదు. నాకు సంసారం, నా భర్త ముఖ్యం. నువ్వు మారు అన్నది అపర్ణ. నేను మారను. నిన్ను అతనికి, అదే నీ భర్తకి దక్కనివ్వను. అతడిని ఏం చేయాలో నాకు తెలుసు. అతడి నుంచి నిన్ను ఎలా లాక్కోవాలో నాకు తెలుసు. ఈ లోపల నేను ఫోన్ చేస్తే మాట్లాడు. లేకపోతే ఊరుకోను, తెలిసిందా అన్నది దుర్గా. వెళ్ళిపోతూ తనిచ్చిన వార్నింగ్ అది. ఏం చేయాలో అర్థం కాక కూలబడిపోయింది అపర్ణ. దుర్గ వెళ్ళాక అపర్ణ అలాగే చాలా సేపు కూర్చుని ఉండిపోయింది. దుర్గ ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది? తనంటే అభిమానం అనుకున్నది గాని ఇలా సైకోలా, పొసెసివ్ గా ఎందుకు ప్రవర్తిస్తోంది? ఆమె పిచ్చి ప్రేమ నుంచి బయట పడటం ఎలా? సాయంత్రం 7ంటికి భర్త ఆనంద్ వచ్చాడు. భార్య దిగాలుగా కూచుని ఉంది. ఏంట్రా అప్పు, అలా అశోకవనంలో సీతమ్మలా కూచున్నావ్? రాత్రికి ఏదన్నా తింటానికి వండావా లేదా అన్నాడు. అతనికి తెలుసు ఆమె సైలెన్స్ కి కారణం పొద్దున్న జరిగిన విషయము అని. కానీ తనే ఆ ప్రసక్తి ఎత్తకూడదు అనుకున్నాడు. ఏవండి, ఆ దుర్గ మనల్ని వేరు చేస్తుందేమో అన్న భయంగా ఉందండి. మీకేమీ అనిపించటం లేదా? ఆమె కోపం మీమీదనే జాగ్రత్త అండి అన్నది. ఆమె కనుకొలుకుల్లో నీరు. ఏమిటోయ్ ఆ బేలతనం? ఆమె మనల్ని ఏమి చేయలేదు. నాకు అసలు విషయము అర్థం కావటం లేదు. అసలు మీ సాన్నిహిత్యానికి అర్థం ఏమిటి? కొంపదీసి ఆమె ఆ కోవ కాదు కదా అన్నాడు. అవన్నీ నాకేం తెలుసు, ముందు కాఫీ తెస్తాను. ఫ్రెష్ అప్ అవ్వండి. ఆ తర్వాత మాట్లాడుకుందాం అని లోపలికి వెళ్లి కాఫీ చేసి తెచ్చింది. కాఫీ సిప్ చేస్తూ ఇప్పుడు చెప్పు ఇక అన్నాడు. చెప్తాను వినండి. మేమిద్దరం చిన్నప్పటి నుంచి స్నేహితులమే. బడికి కూడా కలిసి వెళ్లేవాళ్లం. ఆడేవాళ్లం, పాడేవాళ్లం. అయితే హైస్కూల్ స్టేజ్ కి వచ్చేసరికి ఆమెలో హుషారు ఏమయిందో తెలియదు. గాంభీర్యం చోటు చేసుకున్నది. ఎప్పుడూ ఏదో కోల్పోయినట్టు ఉండేది. మగపిల్లలని కన్నెత్తి చూసేది కాదు. వాళ్ల ప్రస్తావన వస్తే మండిపడేది. 10th క్లాస్ వచ్చేసరికి ఆమెలో స్వాభావిక మార్పు కనపడింది. ఆడపిల్లలతో మాత్రమే మాట్లాడేది. ఆ సమయంలో ఆమె వాళ్లని తాకుతూ ఉండేది. నాకు ఆశ్చర్యంగా ఉండేది. అయితే ఏ చెడు భావం ఆ రోజుల్లో నాకు కనపడలేదు. మా ఊర్లో చదువు అయ్యాక చీరాల వెళ్లి కాలేజ్లో జాయిన్ అయ్యాం. ఇద్దరం హాస్టల్లో ఉండి చదివాం. ఒకే రూంలో ఉండేవాళ్లం. ఎన్నో మాట్లాడుకునే వాళ్లం. నా అమాయకమైన కబుర్లు వింటూ ఆనందించేది. మగాళ్ల మాట ఎత్తవు, అందుకే నువ్వంటే నాకు ఇష్టం అనేది. ఆ రోజు మొదటిసారిగా ఆమె నా నుదురు మీద ముద్దు పెట్టింది. గుడ్ గర్ల్ అన్నది. ఎందుకో నాకు అది అబ్నార్మల్ గా అనిపించింది. అలా చేయటం నాకు నచ్చలేదసలు. ఆమె ఇంటి విషయాలు నాకు తెలియవు. ఒక రోజు అడిగేశా, ఎందుకు నీకు మగపిల్లలు అంటే అసహ్యం? ఆడపిల్లల మీద అంత ప్రేమ ఎందుకు అని. అప్పుడు చెప్పింది దుర్గ తన పర్సనల్ విషయాలు. నాకు తెలియనివి అవి. జీవితంలో జరిగే అసాధారణ ఘటనలను ఒక్కోళ్ళు ఒక్కోలా తీసుకుంటారని పించింది. ఏమిటి ఆమె చేసప్పిన విషయము అడిగాడు ఆనంద్. దుర్గ ఓ పేదింట్లో పుట్టింది. చురుకైన అమ్మాయి. కాకుంటే తల్లి చిన్నప్పుడే పోయింది. తండ్రి త్రాగుబోతు. వచ్చి అయినదానికి కానిదానికి చెడబుట్టావ్. నా పెళ్ళాన్ని మింగేసి పుట్టావ్ అని దుర్గని తన్నటమే కాని ఒక్కరోజూ కూడా అమ్మా తల్లి ఎలా ఉన్నావే అని అడిగి ఎరగడు. మొట్టమొదటి మగ విలన్ దుర్గకి అలా తండ్రి రూపంలో తారసపడ్డాడు. కాస్త వయసు పెరిగే కొద్దీ ఆడపిల్లకే తెలిసి తెలియని ఎదుగుదల చుట్టుపక్కల మగ వాళ్లకి కనపడుతుంది. అమ్మమ్మ ఇంట్లో పెరుగుతున్న దుర్గ ఎదిగి ఎదగని కౌమార చిహ్నలు మీద చేయి వేసి తడమటం మొదలు పెట్టాడు మేనమామ. తిరుగుబోతు అతను. గుడ్ టచ్, బాడ్ టచ్ అని ఇప్పుడు అర్థం అవుతున్నాయి. కాని ఆ రోజుల్లో అలా ఎదురయింది దుర్గకి. దాంట్లో ఆ మేనమామ అనేవాడికి సంతోషం, దుర్గకి బాధ కలిగేవి. ఏడుపు వచ్చేది. వద్దన్నా ఆతను మానేవాడు కాదు. నిమ్మ పండ్లను నులిమితే గిలగిలా లాడేది. మావయ్య అంటూ అరిచేది. పొట్ట కింద చేయి పెడితే చీ యాక్ మావయ్య, తీసేయి చేయి మావయ్య అని ఏడ్చేది. ఎలా తప్పించుకోవాలి అని అత్తతో చెప్పేది. ఇప్పుడినుంచి వేషాలు మొదలెట్టావా అని తనకే తిట్లు వచ్చేవి. అలా రెండో మగ విలన్ మేనమామ రూపంలో. ఇక ఆ కళ్లతో చూస్తే ప్రతి మగాడు విలన్ గా కనిపించి ఆ మగ జాతే తనకి సంబంధించింది కాదు, తను తోటి అమ్మాయిలే ఒక జాతి. ఈ రెండు జాతులు శత్రువులు. అమ్మాయిలే తనకి ఆత్మీయులు అన్న భావన ఏర్పడిపోయింది. అమ్మాయిలతోనే ఉండేది. కష్టసుఖాలు పంచుకొనేది. ఇవన్నీ నాకు కాలేజ్కి వెళ్ళాక చెప్పింది. నాకు తన స్టోరీ విన్నాక జాలో, అభిమానమో కలిగింది. ఇలా ఎంతమంది ఆడపిల్లలు సమాజంలో బాధపడుతున్నారో అనిపించేది. మా స్నేహం క్రమంగా బలపడింది.
ఇంటి అవసరాల కోసం ఇద్దరం జాబ్ కోసం హైదరాబాదు వచ్చాం. ఒకే ఊరు, ఒకరంటే ఒకరికి అభిమానం, స్నేహం ఉండటం వలన హాస్టల్ అవి ఎందుకని ఒక రూమ్ తీసుకొని దాంట్లో ఉండేవాళ్లం. ఇద్దరికి ఇన్కమ్ ఉంది, మంచి స్నేహం ఉంది, హాయిగా రోజులు గడుస్తున్నాయి. మా స్నేహం క్రమంగా బాగా బలపడింది. కాస్త మేతకగా ఉండే నన్ను తను సేవియర్లా కనిపించింది. ఆమెలో కాఠిన్యం, మొండితనం సమాజంలో నిత్యం తారస పడే అబ్బాయిల నుండి కాపాడిందేమో అనిపించింది. పైగా ఒక్క పెళ్లి సంసారం విషయములో తప్ప మా అభిప్రాయాలు చాలా భాగం కలిసిపోయాయి. ఆమెలో ఏదో సంఘర్షణ జరుగుతుందేమో అనిపించేది. తరచూ డిప్రెషన్ కి గురయ్యేది. అప్పుడు నాతో బాగా క్లోజ్ గా ఉండేది. నా చేయి పట్టుకొని వదిలేది కాదు. నాతోనే ఉండిపోతావు కదూ అని దీనంగా అడిగేది. ఒక్కోసారి అనుమాన పడేది. ఏమిటి అబ్బాయిలతో మాట్లాడుతున్నావు కదూ, చంపేస్తా అలా చేసేవంటే అనేది. ఏదో తమాషాగా అంటుందిలే అనుకొనేదాన్ని. అప్పుడే నీతో పరిచయమయింది నాకు. నా పురుషుడిగా నిన్ను ఎంచుకున్నాను నేను. నీకు నేను నచ్చాను. ఒకరోజు మన ఇద్దరం కలిసి రావడం చూసిందనుకుంటా తను. ఆ రోజు నా మీద కోపం తెచ్చుకుంటుందేమో అనుకున్నా. కాని మొట్టమొదటసారిగా ఆమెలో బలహీనత చూసా. ఆ రోజు రాత్రి పూర్తి వివస్త్ర అయి నా బట్టలు కూడా తీసేసింది. నేను ఏంటి దుర్గా ఏం చేస్తున్నావ్? నో అంటున్నా, కాని నాకన్నా బలం ఉంటాన ఆమె గెలిచింది. నన్ను పెనవేసుకొని పోయి ముద్దులు పెట్టటం మొదలుపెట్టింది. నాకు అంతా చీదరగా ఉంది. తనలో విశ్వరూపం ఆ రోజు చూసా. అపూ నువ్వు నాకు కావాలి. ఎంత మంచిగా ఫీల్ అవుతున్నానో తెలుసా? గట్టిగా కౌగలించుకోవా? నాకెంతో ఆనందంగా ఉంది. మన ఇద్దరం ఇలాగే ఉండిపోదాం. పెళ్లి చేసుకుందాం అని ఏమిటేమిటో అనసాగింది. నాకు వళ్లంతా తేళ్లు జెర్రులు పాక్కినట్టు అనిపించి ఒక్క ఉదాటున ఆమె నుంచి విడివడి బలంగా తోసేశాను. ఏయ్ దుర్గా ఏం అంటున్నావు? నీలో అసలు రూపం ఇదా? ఏదో మానసిక సమస్య ఉన్నట్టుంది నీకు. సైక్రియాటిస్ట్ ని కలువు. పెళ్లి ఏమిటి? కాపరం ఏమిటి? ఆడపిల్లకి పెళ్లి ఏమిటి? బుర్ర ఉండే మాట్లాడుతున్నావా? నేను ఆడపిల్లని నీకెన్నో సార్లు చెప్పాను. నువ్వు ఆడపిల్లవే. మనం ఒక అబ్బాయిని చూసి పెళ్లి చేసుకొని పిల్లలని కని సమాజానికి అప్పజెప్పాలి. నీ మనసు రిఫ్రెష్ చేసుకో. ఈ లక్షణాలు నీలో జీన్స్ ద్వారా రాలేదు. నీవు ఎదుర్కొన్న పరిస్థితులే కారణం. మగ జాతిపై అసహ్యం నిన్ను ఇలా ప్రవర్తించేలా చేస్తుంది అన్నాను. అప్పుడామే నా వంక ప్రేమగానే చూసింది. కాని అపూ నువ్వు నాకు కావాలి. ఎప్పటికి నువ్వు నా దానివి. కలిసి ఉందాం, కలసి ఉండకపోతే చద్దాం అన్నది. నా గుండె గుబీలు మన్నది. మౌనంగా ఉండి సరే దుర్గా రేపు మాట్లాడుకుందాం. నాకు కాస్త తలనొప్పిగా ఉంది పడుకుంటాను అని నా రూమ్ కి వచ్చి పడుకున్నాను. ఒక గంట తర్వాత ఆమె వచ్చి నాకు ఏదో బామ్ నుదురు మీద రాయటం మొదలుపెట్టింది. ఏంట్రా నొప్పిగా ఉందా? తగ్గిపోతుందిలే మందు రాస్తున్నాగా నా డియర్. నిన్ను ఇబ్బంది పెట్టానా ఇవాళ నా వైబ్రేషన్స్ తట్టుకోలేకపోయా. సారి పడుకో ఇక అని తన రూమ్ కి వెళ్ళిపోయింది. తెల్లవారి ఎంతసేపటికి తలుపు తెరవలేదామే. నాకు అనుమానం వచ్చి లోపలికి వెళ్ళి చూసా. కదలలేదు. నాకు భయం వేసింది. ఆమె బంధువు ఒకరు నాకు తెలుసు. వెంటనే ఫోన్ చేస్తే అతను వచ్చాడు. హాస్పిటల్ కి తీసుకెళ్లాడు. నిద్ర మాత్రలు మింగిందిట. ఆమె విషయము అంతా డాక్టర్కి చెప్పా. ఆమెకి కౌన్సిలింగ్ జరగాలి అని, మానసిక వైద్యుడికి చూపండి అని చెప్పాడు. ఆ బంధువు ఆమెని ఆమె గ్రామానికి తీసుకెళ్లాడు. నేను అతనికి మరీ చెప్పా సైక్రియాటిస్ట్ దగ్గరికి తీసుకెళ్లమని. ఆ తర్వాత మనం పెళ్లి జరిగిపోయింది. మళ్ళీ ఇదే ఆమెని చూడటం అన్నది అపర్ణ. అంతా విన్న ఆనంద్ పాపం ఇలాంటి మనో సంఘర్షణ ఎవరూ అనుభవించకూడదు. ఈసారి వస్తే నేను మాట్లాడి చూస్తాను అన్నాడు. మనం చెప్పితే మారిపోతుందా అన్నది అపర్ణ. ముందు చెపుదాం, తర్వాత డాక్టర్లు ఎటూ కౌన్సిలింగ్ ఇస్తారు. మనసు డైవర్ట్ చేస్తారు. ఆమె బాగువుతుందని నా నమ్మకం. అప్పటివరకు ఆమెని చీత్కరించక మామూలుగా ఉండు. ఇలాంటి వారి పట్ల సమాజం జాలి చూపాలి. చూస్తున్నాం కదా, సృష్టిలో ఆడా మగ మాత్రమే ఉన్నారని మనం అనుకుంటాం, ఎక్కువగా ఉన్నారు కాబట్టి. దేవుడు మరికొంత మంది ఇలాంటి వారిని కూడా సృష్టించాడు. అలాంటివారు కొందరు మారతారు. వారిలో దుర్గా ఒకటి అని నా ఉద్దేశ్యం. ఎందుకంటే ఆమె జీన్స్ ద్వారా ఇలాంటి స్థితికి రాలేదు అన్నాడు ఆనంద్. అపర్ణ తల ఊపింది. మూడో రోజున దుర్గ వచ్చింది అపర్ణ దగ్గరికి. భర్త చెప్పినట్టు అపర్ణ కంగారుపడకుండా దుర్గా ఎలా ఉన్నావనడిగి లోపలికి రమ్మంది. దుర్గ సీరియస్ గానే లోపలికి వచ్చింది. పెళ్లి చేసుకున్నాక నేను చేదైపోయాను కదూ. నన్ను ఆస్పత్రిలో పడేసి పోయి పెళ్లి చేసుకుంటావా? నిన్నెంతగా ప్రేమించాను. ఎన్ని కలలు కన్నాను నీతో జీవితం గడపాలని. ఇంక నాకెవరు ఉన్నారు? నేను నిన్ను మర్చిపోలేకపోతున్నాను. నీతో నీ పక్కన పడుకొని చెప్పుకున్న ఊసులు ఎంత మధురంగా ఉండేవి.
ఇవన్నీ ఒక్కసారిగా మాయం చేసేసేవ్ కదా, కారణం అతడేగా నీ మొగుడు. అతనే వెళ్ళిపోవాలి. నువ్వు నాతోనే ఉండాలి అని ఆవేశంగా చెప్తూ పోతోంది దుర్గా. దుర్గా, నీకు ఎన్నోసార్లు చెప్పాను, నువ్వు వినటం లేదు. ఒక్కసారి ఆలోచించు. నువ్వు అమ్మాయివే, అది మర్చిపోతున్నావు. మగవాళ్లపై ద్వేషం పెంచుకొని వాళ్లపై చూపాల్సిన ప్రేమానురాగాలను అమ్మాయిలపై చూపుతున్నావు. అది అసహజం దుర్గా. దానివల్ల నువ్వు భవిష్యత్లో ఇబ్బందులు పడతావు. మనసుని డైవర్ట్ చేసుకో. మగవాళ్లపై నెగటివ్ ఆలోచనలు మానుకో. ఇవాళ కాకున్నా నెమ్మదిగా ఆ మార్గంలో నడువు ప్లీజ్ అన్నది అపర్ణ. ఏమో నా వల్ల కావటం లేదు. ఏం చేయాలో తెలియటం లేదు. మనిద్దరం కలిసి బ్రతకలేం అని ఎందుకు అనుకున్నావ్ అపూ అన్నది దుర్గా. బ్రతకలేరమ్మా. అది ప్రకృతి సహజం కాదు. సమాజం కూడా అంగీకరించదు. ఇలాంటి ఆలోచనలు చేసేవారు వెలివేయబడతారు. పోనీ ఇలాంటి జంటలు ఏమైనా ఫెవికోల్లా అంటుకునే ఉండరు. ఎందుకంటే ఎవరి ఎమోషన్స్ వారివి. వాదాలు, తగాదాలు, డిప్రెషన్లు, సూసైడ్లు ఇవన్నీ అవసరమా అన్నాడు అప్పుడే లోపలికి వచ్చిన ఆనంద్. అసలు నువ్వేకదూ నా అపూని నా నుంచి విడదీసింది. అపూ లేకుండా నేను బతకలేను అనిపిస్తుంది. ప్లీజ్ ఆమెని నా కోసం వదిలేయి. దీనంగా మొదలైన దుర్గా స్వరం కఠినంగా మారుతుంది క్రమంగా. నువ్వు వదలకపోతే నేనే నిన్ను చంపి నా అపూని తీసుకెళ్ళి పోతాను. ఏమనుకున్నావో? నేను నా అపూ దగ్గరే ఉంటాను. మమ్మల్ని ఎవరూ విడదీయలేరు తెలుసుకో. మమ్మల్ని విడదీసేది చావు ఒక్కటే. రేపటి నుంచి నువ్విక్కడ కనపడకూడదు. కనపడితే ఏం చేస్తానో నాకే తెలియదు. చంపేస్తా. చంపేస్తా అన్నది. అపర్ణ తట్టుకోలేకపోయింది భర్తని అలా అంటుంటే. దుర్గా, మానసికంగా ఇబ్బందుల్లో ఉన్నావు అని ఊరుకుంటుంటే ఓవర్ చేస్తున్నావ్. నా భర్తని చంపుతావా? ఏం చేశాడు నిన్ను? నేనే ఆయన్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నా. ఆడదానితో సరసం ఆడే విచిత్ర స్వభావం నీకుందేమో గాని నాకు లేదు. నేను ఆడదాన్ని. నాకు మొగుడు కావాలి, సంసారం కావాలి, పిల్లలు కావాలి. నిన్ను బాల్య స్నేహితురాలని చెప్పుకోవటం నాకే బాధగా సిగ్గుగా ఉంది అన్నది. ఊరుకో అపూ. నీకు చెప్పానా ఆవేశపడవద్దు. దుర్గగారు ఒక సంక్షోభ మానసిక స్థితిలో పడి ఇబ్బందులు పడుతున్నారని అర్థం కాలేదా? అమ్మా దుర్గా, నీకు అన్నయ్యని అనుకో. నిన్ను అపూని వేరు చేయాలని నేను అనుకోవటంలేదు. మీరిద్దరూ ఎప్పటిలాగే నేస్తాలుగా ఉండండి. అప్పుడప్పుడు వచ్చి చూసిపోతూ ఉండొచ్చు. భర్తగా నాకు అభ్యంతరం లేదు అన్నాడు ఆనంద్. నువ్వేమిటి నాకు పర్మిషన్లు ఇస్తున్నావ్? అపూ నాది అని చెప్తున్నానా అన్నది దుర్గా. అమ్మా దుర్గా, నేను చెప్పేది ప్రశాంతంగా విను. వినాలి తప్పదు. నువ్వు విని అర్థం చేసుకోపోతే ముగ్గురం బాధపడాలి. లోకం నవ్వుతుంది మనల్ని చూసి. నీకు ఇప్పుడున్న ఆడవాళ్లని ఇష్టపడే స్వభావం అరుదైనదే, కానీ లోకంలో లేనిది కాదు. అతి ప్రాచీన కాలంలో కూడా ఇలాటి మనసు కలవాళ్లు అంటే అబ్బాయిలు అబ్బాయిలను, అమ్మాయిలు అమ్మాయిలను ఇష్టపడేవాళ్లు ఉండేవారు. అదొక విచిత్ర మానసిక వ్యాధి. జీన్స్ వల్ల, లేదా ఆ అమ్మాయి లేదా అబ్బాయి ఎదుర్కొన్న కొన్ని సంఘటనల వల్ల ఇలా జరగవచ్చు. అయితే దీన్ని ఆనాటి సమాజం నుంచి ఈనాటి వరకు సరి అయిన పద్ధతిగా ఒప్పుకోలేదు. అలా పాటించిన వారికి శిక్షలు ఉండేవి. అలా కనపడ్డవారిని చిన్న చూపుతో చూసేవాళ్లు. అంతేకాదు ఇలాంటి సంబంధాలు వల్ల ఆరోగ్యాలు చెడతాయి. సుఖ వ్యాధులు రావొచ్చు. డిప్రెషన్ రావొచ్చు. పైగా ఇక్కడ విషయము ఏమిటంటే ఒకవేళ నువ్వు కోరినట్టు నీ అభిరుచికి తగ్గ అమ్మాయి తారసపడి ఉంటే ఆ రిలేషన్ కొనసాగే అవకాశం ఉండేదేమో. కాని ఇక్కడ అపూ నువ్వు ఆశించిన లాంటి అమ్మాయి కాదు. తనకి అందరూ అమ్మాయిలలాగే ఒక అబ్బాయిని పెళ్లాడాలని, పిల్లలను కనాలని ఉంది. ఆమె హక్కుని నువ్వెలా కాదనగలవు? బాల్య స్నేహితురాలవని ఆమె కేవలం నీతో చనువుగా ఉంది. అంతే తప్ప నీవనుకున్న సంబంధంలో ఉండిపోవాలని ఆమెకి ఏనాడూ లేదు. ఇంకో విషయము, ఆమె అంటే నీకు ప్రేమ అన్నావు. ప్రేమ అంటే ఏంటి? తాము ప్రేమించినవారు ఎప్పటికీ హాయిగా సుఖంగా ఉండాలని కోరుకోవాలి, తాము బాధపడ్డా కూడా. నీది నిజమైన ప్రేమ అయితే కాదా? ఇప్పుడు నీవీ స్థితి నుంచి బయట పడాలి. మానసిక వైద్యుడి దగ్గర చికిత్స తీసుకోవాలి. మేమే నీకు ఆ పనిలో సహకరిస్తాం. దయ ఉంచి నా మాట విను. నీ ప్రియమైన అపూని బాధ పెట్టకు. రేపే వెళదాం సైక్రియాటిస్ట్ దగ్గరికి. ఏంటి అర్థమైందా దుర్గా అన్నయ్యగా చెబుతున్నా. చికిత్స అయ్యాక నువ్వు తప్పక అందరిలాంటి ఆడపిల్లవి అవుతావు. మంచి అబ్బాయిని చూసి మేమే నీకు పెళ్లి చేస్తాం. నీ అపూ నీ బెస్ట్గా ఉంటుంది. దానికి నా హామీ అన్నాడు ఆనంద్. దుర్గ ఆలోచనలో పడింది. ఆమె చేతుల్లో ముఖం దాచుకొని ఏడవసాగింది. ఆనంద్తో అటో ఇటో తేల్చుకోవాలని వచ్చింది. కాని ఆనంద్ మాటలతో ఆమెలో మార్పు వచ్చింది కొంతైనా. అపూ ఇంతకాలం నన్ను నాలా ప్రేమించలేదన్నమాట. తానే ఆమెని ఇబ్బంది పెట్టానన్న మాట. ఆ రాత్రి అపర్ణ దుర్గతో చికిత్స విషయాలే మాట్లాడింది.
మర్నాడు ముగ్గురూ సైక్రియాటిస్ట్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని వెళ్లారు. ఆయన కేసు అంతా విని ఈమె చిన్నప్పుడు జరిగిన చైల్డ్ అబ్యూస్, మదర్ లెస్ లైఫ్, ఫాదర్ కేర్ లెస్ ప్రవర్తన వల్ల మగాళ్లపై ద్వేషంతో, ఆడవాళ్ల మీద తన లైఫ్ డిపెండబిలిటీ కోరుకోవటం వల్ల ఇలా మారిందని ట్రీట్మెంట్ మొదలు పెడదాం, మంచి ఫలితం రావొచ్చని చెప్పాడు. దుర్గాకి ట్రీట్మెంట్ మొదలైంది. క్రమంగా ఆమెలో ఉన్న విచిత్రభావనలు తొలగి మామూలు అమ్మాయిలా మారి పెళ్లి చేసుకొని పిల్లలని కంటుందని ఆశిద్దాం. లేదా తన భావనలకు అనుకూలమైన అమ్మాయి తారసపడితే రహస్య సహజీవనం చేస్తూ అయినా తన జీవితం గడుపుతూ ఉండవచ్చు. అయితే ఇండియాలో ఇలా ఒకే జెండర్ వాళ్లు రహస్యంగా కలిసి ఉండటం నేరం కాదుగాని, ఇద్దరమ్మాయిల ఇద్దరు అబ్బాయిల వివాహ సంబంధం లీగల్ కాదు. లోకం దృష్టిలో కూడా సమ్మతం కాదు.